వీడియో ఏంటిదంటే నేను చెప్పాను బేసిక్గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర, దాంతో నా బతుకంతా చిందర. 5-6 years తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్రైన్ ఎక్కబోతున్నాము. ఈయనది ఏందో ఏం అర్థమైతలేదు. ఏం ఫీల్ ఉండదు. బెల్ట్ లేకపోతే ఏమైనా అవుతుందా అన్నా? రైట్ బాయ్. అడుగో ఒరే ముళ్ళ పంది రా వస్తానా గోవా ఎట్లా పోయినావు? కార్ ఇంకా చెప్పురా స్ట్రీట్ నెంబరు ఇల్లు పక్కన కూర్చోబెట్టంగానే సప్పుడు లేదు. ఇంకనే కదా ఇట్లనే చూస్తున్నాం వెళ్ళి అటు ఇటు. అమ్మాయికి లవర్ ఉంది. లవర్ ఉంది కాదు లవర్ ఉండు. అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఈనూరుకోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్. సో ఈరోజు వచ్చే వీడియో ఏంటిదంటే నేను చెప్పాను బేసిక్గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర, దాంతో నా బతుకంతా చిందర. మేము ఎటు వెళ్తున్నామో ఏందని చెప్పేసి మీరే చూడండి. సో ఇప్పుడైతే మనం ఒక చిన్న ట్రిప్ టైప్ అయితే వెళ్తున్నాము. నేను ఇర్ఫాన్ మనం సిన్స్ ఒక 5-6 years తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్రైన్ ఎక్కబోతున్నాము. మేము ఎటు వెళ్తాము, ఎక్కడికెక్కడికి వెళ్తామో మీకు అన్నీ చూపిస్తాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ అయ్యి చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే వెళ్తున్నాము. నేను ఇర్ఫాన్ అక్కడి నుంచి ఎటు వెళ్తామో కూడా మీకు చెప్తామో చూపిస్తామో. మీరు ఖచ్చితంగా చూడండి. ఎవరైతే ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తాయి. చలో వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నామో మేము ఎటు వెళ్తామో అని చెప్పేసి మీకు చూపిస్తాం. మీరు కన్ఫామ్ చూడండి వీడియో. చలో. సో ఫ్రెండ్స్, ఇర్ఫాన్ అయితే వస్తుండో లేట్ అంటే లేట్ చేసిండు భయ్య. భయ్యా లేట్ చేస్తావా భయ్యా? కాలేజ్ లేట్ అయిందా మొత్తం సో ఫ్రెండ్స్, ఇగో ఇర్ఫాన్ అయితే మళ్ళీ బెల్ట్ మర్చిపోయినా అని చెప్పేసి వెళ్ళిండో. ఈయనది ఏందో ఏం అర్థమైతలేదు. ఏం ఫీల్ ఉండదు. బ్యాగ్ పెట్టిండో మళ్ళీ వస్తుండు భయ్య బెల్ట్ వేసుకొని. బెల్ట్ లేకపోతే ఏమైనా అవుతుందా ఇర్ఫాన్? జారిపోతుందా? పవన్ అయితే డ్రాప్ చేసిండు. పవన్ రైట్ మ్యాన్. మొత్తానికి లేదు, నా బండి తీసుకొని నువ్వు వచ్చినావు డ్రాప్ చేయడానికి అంతే అంటావా? కార్ తీసుకొద్దాం అనుకున్నా కానీ ఈ పెద్ద మనిషి ఆడిపోయింది. పోయా మూలకు కూర్చుండు పెద్ద మనిషి. బ్యాగ్ వద్దు కదా తీసుకున్నావు ఏమన్నా? ఏ వద్దొద్దు ఉండాలి. సో ఇప్పుడే చెట్లపల్లి రైల్వే స్టేషన్ అయితే వచ్చినాము. భయ్యా డ్రాప్ చేసిండు. ఇర్ఫాన్ భయ్య మూలకి ఇట్లా పోయిండు. సో ఇంకా రైట్ పవన్, సీ యూ ఆఫ్టర్ 2 days. ఎటు పోయినావు? టికెట్ తీసుకొని. కానీ నేను రిజర్వేషన్ చేసినా కదా. అంతే అంటావా? ఏంది అన్న? రైట్ బాయ్. సో ఫ్రెండ్స్, ఇగో ఒక పెద్ద దొర ట్రైన్ 3:45కి అయితే 3కే తెచ్చిండు. రైల్వే స్టేషన్ మొత్తం తిప్పుతుండు. ఏమంటే ఫోన్ మాట్లాడుకుంటుండే. ఏమంటావు ఇర్ఫాన్? ఎస్ ఇంగ్లీష్ మాట్లాడుతుండు. అమ్మా ఇది ఎక్కడ పూట దిల్ల తిరిగిపోతుంది. సో ఇంకా ట్రైన్ రానికి టైం పడుతుంది. కొంచెం సేపు అయిన తర్వాత ఎటు వెళ్తున్నామో ఏ ట్రైన్ ఎక్కుతున్నామో చూపిస్తాము. సో వీడియో మొత్తం చూడండి. జిమ్నాస్టిక్ చేస్తున్న కోతి ఏం చేస్తున్నావు బాయ్? ట్రైన్ రాలేదని చెప్పేసి ఇంకా ఆగమా పిచ్చి లేచిపోయింది మనకి. సో ఇంకా ఇక బోట్ కాడ ఇంత దూరం వచ్చినాము. అడుగో ఒరే ముళ్ళ పంది రా వస్తానా. ఏ ట్రైన్ వెళ్తున్నాం బాయ్? సరే మనం ఎడకపోతున్నాం చెప్పు. కాజీపేట్ జంక్షన్. దేనికి? సస్పెన్సా? సస్పెన్స్.
దానికి మనోడైతే రివీల్ చేసిండు ఎటు వెళ్తున్నామో. కాజీపేట అయితే పోతున్నాము శాతవాహన ఎక్స్ప్రెస్లో. సో ఎటు వెళ్తున్నాం, దేనికి వెళ్తున్నాం అని చెప్పేసి మీకు ఆడికి వెళ్ళిన తర్వాత A to Z చూపిస్తాను. ఏమంటావు? అంతే 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 అంతే. సో అది సంగతి. ఇంకా ట్రైన్ అయితే రాలేదు. ఫుల్ అంటే ఫుల్ రేట్ ఉంది. ఈ పెద్ద మనిషి అయితే తొందరగా తీసుకొని వచ్చిండు. అది చూపిను, అది రాదు ఇంకా ఇప్పుడే. సో ఇంకా ఈయన కూర్చొని ఉన్నాము. మేము కాజీపేట పోయి అక్కడ ఎటు పోతాము, ఏం చేస్తాము, ఎవడు గెలుస్తాడో అని చెప్పేసి మొత్తం A to Z చూపిస్తాము. ఇది సడన్గా భయ్యా కాలేజ్ పోయిండు, చూసిరు కదా, దన్నాన్ని వచ్చిండు. ఇంకా కాలేజ్ నుంచి ఇంకా వచ్చేసినాం డైరెక్ట్. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎట్టయితే వెళ్తున్నామో చూపిస్తాము. ఏమంటావు బాయ్? నువ్వు చెప్పు, ఏం మాట్లాడతలేవు బాయ్. ఏం చెప్పాలి? అన్నీ చెప్పినా అంటుండు. మనోడు ఏం మాట్లాడాడు, కానీ మాట్లాడిపిద్దాం ఈసారి. సో ఏడా కాజీపేట కొంచెం ముందు పోతే వాళ్ళ ఊరు కూడా వస్తుంది, అందుకని అట్లా మాట్లాడుతూ అంటుండు. సో ఇంకా చాలా దూరం పోవాలి. అదే చాలా దూరమే బాయ్. సో అది సంగతి. మీరు వీడియో కన్ఫర్మ్ చూడండి, మేము ఎటు వెళ్తాము, ఏం చేస్తాము, సస్పెన్స్. సో అది సంగతి. మనం ఎప్పుడు ట్రైన్లో పోలేదు వరంగల్కి, అంటే వరంగల్ అంటున్నాం కాజీపేటకి. సో ఫస్ట్ టైం ఎక్కుతున్నాం ట్రైన్ ఆఫ్టర్. నేను ట్రైన్ ఎక్కింది ఇప్పుడు ఒక 3 years అవుతుంది బాయ్. గోవా ఎట్లా పోయినావు? కార్. సో అది సంగతి. మనం ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్దాం. చలో వీడియో మొత్తం చూడండి. ఉరుకుతుండు పెద్ద మనిషి బాయ్, మెల్ల అయిన తర్వాతనే ఎక్కుదాం. ఉరుకుతుండు, ఇటో ఉరుకుతుండు. ట్రైన్ అయితే వచ్చింది. సో ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఫైనల్గా కాజీపేట అయితే దిగేసినాము. సో గాయస్ మనం కాజీపేట అయితే వచ్చినాము. ఇగో మా అన్న ఫస్ట్ దాంట్లో నా వీడియోస్లో ఫస్ట్ ఈడే ఉంటుండే. ముఖం గలీజ్ ఉన్నది, వాయిస్ ఏం వినబడదు తర్వాత. సో అది సంగతి. ఇక ఇప్పుడైతే రూమ్కి అయితే పోతున్నాము. మేము ఎటు పోతున్నాం, ఏం సంగతి అని మాట్లాడదాం. రూమ్ వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఫైనల్గా అయితే మా వంశీభయ్య రూమ్కి అయితే వచ్చినాము మన కాజీపేటలో. ఇగో 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 ఏంద్రా ఇది? హన్మకొండ అంట, గోపాల్పూర్. ఇంకా ఎప్పుడా స్ట్రీట్ నెంబరు, ఇల్లు? రోడ్ నెంబర్ 3. వద్దు చెప్పక. అయ్యో సో అది సంగతి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా వంశీయాన్ రూమ్కి అయితే వచ్చినాము. ఇక బాయ్ అయితే ఆరిపోయిండు. అయితే మేము ట్రైన్లో వీడియో తీసాం అనుకున్నాం. ఒక స్టోరీ ఏమైందంటే ఫుల్ క్రౌడ్ ఎక్కువ ఉంది, రష్ ఎక్కువ ఉంది. ఈ భయ్య మంచి తీసామనుకున్నాం. ఈ భయ్యాని హైలైట్ అయింది అనుకుంటున్నాం. మా ముందే సీటు ఒక అమ్మాయి పడ్డది. అమ్మాయి పడితే ఏమైంది, ఈయన నా సీట్ కబ్జా చేస్తుండు మెల్ల. నేను ఈయన పంపించి ఆమె పక్కన కూర్చోబెట్టంగానే సప్పుడు లేదు. ఒక 2 hours వరకు ట్రైన్లో అప్పుడు చేసలేడు. అమ్మాయి పక్కన ఫుల్ సిగ్గు నాకు అసలు. సిగ్గు అమ్మాయిలు మాట్లాడు అమ్మాయిలు అసలు. అందుకనే కదా ఇట్లనే చూస్తున్నాం మెల్ల అటు ఇటు. మా అమ్మాయి చూసి ఎక్కడ మాట్లాడుతామన్నా. అమ్మా అరే ఇన్నో అరే. సో ఇగో మా ఫ్రెండ్ పాపం మేము వచ్చినందుకు ఏం చేస్తుండో చూడు. సో ఇగో మా ఫ్రెండ్ పాపం ఆనియన్స్ అన్ని కూర గురించి అని కట్ చేస్తుండో. అన్నా వంశన్నా ఎట్లున్నావు? మొత్తానికి ఏదో బతుకుతారా బ్యాచిలర్ బతుకులు. బ్యాచిలర్ బతుకా? ఇగో నువ్వు వండుతుంటే ఒక అస్థి పంజరం కాదు, చచ్చిపోయాడు. ఎప్పుడైతే అది టైం పడుతుంది బాయ్. ట్రైన్లో అమ్మాయి వచ్చినప్పుడు ఎంతో మజా ఉండాలి, పడేయాలి, పట్టాయించాలి, మాట్లాడుకోవాలి, నెంబర్ తీసుకోవాలి. అమ్మాయికి లవర్ ఉంది కాదు, లవర్ ఉండు. అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఇనుకోవాలి. నాకు అర్థం కాదు కానీ ఇగో బిర్యానీ గురించి అన్ని తయారు చేస్తుండో. అంటే మన మనిషానికి నా చేతి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఏదో కష్టం. నేను అసలు రూమ్ లో వంటనే చేసుకోను, కర్రీ పాయింట్ అనేది. ఇప్పుడు ఈరోజు వచ్చినాం ఇంకా రూమ్కి. మనం ఇంకా ఏం ప్లాన్స్ ఉంటాయి? రేపు వేరే వీడియోతో చేసామా? ఎటు పోయేది? మన హన్మకొండలో ఫేమస్ అయిన 1000 పిల్లర్ టెంపుల్. అరే ఇంపియాలి, నువ్వు గట్టి మాట్లాడరా. మన హన్మకొండలో 1000 పిల్లర్ టెంపుల్ ఉంది. 1000 పిల్లర్ టెంపుల్ ఎప్పుడు వీళ్ళు వెళ్ళలేదంట. రేపు ఒక్కసారి తీసుకొని వెళ్తాం. సో యాక్చువల్ ఏంటంటే నేను కూడా పోలే ఇంతవరకు. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా
జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఈ లోకల్లోనే ఉంటాడు, మళ్ళీ పీక్ పీక్ చెప్తుండు. టెంపుల్ వరకు వెళ్ళినా కానీ లోపలికి వెళ్ళలేదు. అయితే వెళ్ళినా కానీ లోపలి దేవుడిని చూడలేదు నేను. రేపు వెళ్దాం. హన్మకొండలో ఫేమస్ అంట 1000 పిల్లర్స్ టెంపుల్. సో దానికి వచ్చినాము. ఇంకా మేము అయితే ఇంకా ట్రావెలింగ్ అని చెప్పేసి ఒక వ్లాగ్ పెట్టినాము. నెక్స్ట్ వ్లాగ్లో మేము 1000 పిల్లర్స్ టెంపుల్ పోతాము. అక్కడ ఏమేమి చేస్తాము, ఈ తీటగాడు ఒకడు వచ్చిండు కలిసిండు, ఈడు ఏం చేస్తాడో అన్నీ చూపిస్తాము మీకు. ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. చాలా డేస్ తర్వాత కనిపిస్తున్నా. బ్యాడ్ కామెంట్ చేసిర్రు అనుకో వద్దు. నువ్వు చెప్పు బాయ్. ఏం చెప్పాలి? అయ్యో ఈయన అంతే వేస్ట్, దండగా. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఎవరు చేస్తారో సబ్స్క్రైబ్. సో అది సంగతి. మీకు నెక్స్ట్ వ్లాగ్లో మేము 1000 పిల్లర్స్ టెంపుల్ పోయింది చూపిస్తాము వ్లాగ్. చలో అంతవరకు అయితే బాయ్ 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 బాయ్.